అరే ఇది ఎక్కడ గెలవాలి, పొయ్యి తెచ్చుకోవాలంటే గిట్ అయిపోయాయని చాలా బాధపడ్డా నేను కూడా ఒక రోజంతా. కానీ చాలా రిక్వెస్ట్ చేసి మళ్ళా నువ్వు ఎందుకు వైద్యం పంపి నేను చూసుకుంటాను చెప్పిన. మా సిద్దిపేటలో నేనే వెళ్ళానా, మేము అందరం దుపాకులం సిద్దిపేటలో కలిసి పనిచేస్తాం, నువ్వు రండి పడకు అని చెప్పి ధైర్యం చెప్తే నిజంగా మీరందరూ కూడా ఒక్కొక్కరు ఒక ప్రభాకర్ రెడ్డి లాగా పనిచేస్తారు. అభ్యర్థి ప్రచారం రాకపోయినా చాలా కష్టపడి కసితో పనిచేసింది. మీ కసి డబ్బలిస్తే కానీ బయటపడలేదు. ఎంత కసి ఉందో అది అర్థం కాలేదు, ఆ కసి డబ్బలిస్తేనే బయటపడింది. నిజంగా మా కిషన్ రెడ్డి కనబడుతుంది. అదేవిధంగా మెడికల్ వెంకటేషన్, ఇంకొక అన్న యాడ్ చేసుకోవాలి మా ఎల్లు రవీందర్ రెడ్డి. పాపం ఆయన దుబాకలో తిరిగి తిరిగి ఆయనకు అప్పటికే డిస్క్ ప్రాబ్లం ఉంది. ఆయనకి డిస్క్ కొలాప్స్ అయితే మేజర్ వెన్నుపూసకు మేజర్ సర్జరీ అయ్యి ఇంట్లో ఉండదు. బట్ ఆయన కూడా మీరు చప్పట్లు కొట్టి ఆయన చెప్పాలి. దుబాక రూరల్ మండలం బాగా తిరిగి తిరిగి మంచి సమన్వయం చేసి మంచి మెజార్టీ తెచ్చే ప్రయత్నం చేసింది. వాడు మా శ్రీహరి యాదవ్ కూడా కనబడుతుంది, మెడికల్ వెంకటేషన్ కనబడతలేదు, మా చిన్నం రాజ్కుమార్ అన్న కనబడుతున్నాడు, ప్రభాకర్ వర్మ కనబడుతున్నాడు, కిషన్ రెడ్డి కనబడ్డాడు, మోహన్ రెడ్డి మా పెద్దలింగారెడ్డి పల్లి తమ్ముడు కనబడుతున్నాడు. చాలామంది కూడా వచ్చి మీతో పాటు కలిసి పనిచేసినారు. అసలు ఎవరు అవసరమే లేదు, ఏదో దెబ్బతిన్న పాకమని కలిపినాం. కానీ మీకే గిట్ట కడుపులో తిరుగున్నదని కూడా అవసరం మారిపోతుంది. మరి ఏది ఏమైనా మీకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. చాలా మంచి ఫలితాన్ని మీరు రాబట్టారు. సరే, ఇందాక మా రోజమ్మ గారు మాట్లాడుతూ ప్రభుత్వం రాకపోయాయని బాధ కలిగింది. నా దృష్టిలో మనం కూడా సరే ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. ఇది ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది. స్పీడ్ బ్రేకర్ వస్తే ఏమవుతుంది, బండి స్లో అయితే మెల్లగా స్పీడ్ బ్రేకర్ దాటినాక మళ్ళీ పికప్ తీసుకొని తీసుకురావు కదా. తప్పకుండా టీఆర్ఎస్ పార్టీయే ఈ తెలంగాణకు శ్రీరామ రక్ష. ప్రజలు తప్పకుండా మనకు గుర్తిస్తారు. ఇప్పుడు మనం కూడా తెలుసో తెలియక తప్పులు చేస్తే సవరించుకుంటాం, తప్పేముంది, మనిషి కదా. ఒకవేళ ప్రజలకు నచ్చని విషయాలు నిర్ణయాలు ఉంటే సమీక్షించుకుందాం, దాన్ని సవరించుకొని ముందుకు సాగుదామని చెప్పి మనం చెప్తాం. అయితే మీరందరూ కూడా ఎవరు ధైర్యపడాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీకి ఇది కొత్త కాదు. ఎన్నో జయాలు చూసినాం, అపజయాలు కూడా చూసినాం, పూలబాట చూసినాం, ముళ్ళబాట చూసినాం, ధర్నాలు చేసినాం, పోరాటాలు చేసినాం, జైళ్ళలో పడ్డాం, లాఠీ దెబ్బలు తిన్నాం, రైలు పట్టాలెక్కినాం, తెలంగాణ రాష్ట్రాన్నే సాధించాం కదా. బీఆర్ఎస్ లేకపోతే, ఈ గులాబీ సైనికులు లేకపోతే తెలంగాణ వచ్చేదా? కానే కాదు, రానే రాదన్న తెలంగాణ తెచ్చిన మనకు ఈ పోరాటం పెద్ద కొత్తేది కాదు. కొట్లాట ప్రజల పక్షాన పోరాడదాం. ప్రజలు మనకు బాధ్యత ఇచ్చింది, ప్రతిపక్షంలో బాధ్యత ఇచ్చినారు. వాళ్ళు చాలా హామీలు ఇచ్చింది, ఒకటి కాదు రెండు కాదు, 412 హామీలు ఇచ్చినట్టున్నారు. ఇచ్చిరా? ఇవన్నీ మనం అమలు చేయించాల్సిన బాధ్యత మనకు. టైం ఉన్నది, కొద్ది రోజులు టైం ఇద్దామని ఒప్పుకోబడుతుంది. వాస్తవానికి ఇప్పటికే చాలా మాట తప్పింది. మీకు తెలియదా? ఏమన్నారు? కరెంట్ బిల్లు ఖర్చులే వద్దు, మేము వస్తూనే ఉన్నాం, ఫ్రీ కరెంట్ అన్నారు. ఇప్పుడే ఊళ్ళో పని వచ్చి 30 బిల్లు వసూలు చేస్తలేదా? అంటే మాట తప్పినట్టా లేదా? మీరు వడ్లు అమ్మకుండి మేము వస్తూనే ఉన్నాం, రాగానే 500 బోనస్ ఇచ్చి పట్టుకోవటం అన్నారు. కొన్నరా? వానకాలం అట్లా అయిపోయి బోనస్ రానే లేదు. రైతు బంధు పైసలు ఇప్పుడు వస్తే 10,000 అవుతాయి, మేము గెలిచినట్టు వస్తే 15,000 అవుతాయి అన్నారు. అన్నారా? నా 10,000 15,000 ఏమన్నారు? మేము గెలిస్తే 10, నేను గెలవగానే 15,000 వస్తాయి అన్నారు. మరి గెలిచిండ్రు 15,000 ముచ్చట లేదు, అదే పాట 10,000 ఇస్తామన్నారు. అవన్నీ వచ్చినాయా? మీకు ఒక విషయం యాడ్ చేయాలి. కరోనా వచ్చిన కష్టకాలంలో కూడా ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టి, మంత్రుల జీతాలు బంద్ పెట్టి, ఉద్యోగస్తులకు సగం జీతం ఇచ్చిండు, రైతులకు మాత్రం సకాలంలో రైతు బంధు ఇచ్చింది కేసీఆర్. కరోనా వచ్చినాయి
కాలేదు, జీతాలు బంద్ అయినాయి, ఎమ్మెల్యేలు మంత్రులే, కానీ రైతులకు మాత్రం రైతు బంధు పైసలు వచ్చినాయి. ఒక్కసారా 2 సార్లు 11 విడతల్లో 72,300 కోట్ల రూపాయలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. 72,300 కోట్ల రూపాయలు ఇలా ఒక్కసారికే ముక్కలకు వచ్చింది. చూస్తలేము ఏం దాకా వచ్చింది, ఇప్పుడు ఎంత దాకా వచ్చింది, ఎకరం కట్ట వచ్చిందా? మరి ఇప్పుడు ఏమైపోతుంది అంటే కేసీఆర్ రైతుల మీద ఉన్న ప్రేమ ఉంటుందా అనేది కనబడుతుందా లేదా? ఇంకో విషయం గుర్తు చేయాలి. మొదలు 2017లో స్కీమ్ వచ్చినప్పుడు ఎకరానికి 8,000 ఉంది. 2018లో గెలిచినాం, గెలవంగానే